విశ్వాసం ద్వారా ఒకరు ఆదరణ పొందటానికి ప్రోత్సహింపబడటానికి మనలను సమకూర్చిన విధానాన్ని బట్టి తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తూ ఉన్నాను. చేరి ఉన్నటువంటి దేవుని పరిశుద్ధులందరికీ ప్రభునామంలో వందనాలు తెలియజేస్తాను. నిర్గమకాండంలో నిర్గమకాండం 23వ అధ్యాయం 14వ వచనంలో నుండి మనం చదివితే, సంవత్సరం 3 మార్లు నాకు పండుగ ఆచరించవలెను. పులియని రొట్టెల పండుగను ఆచరించవలెను. నేను నీకు ఆజ్ఞాపించినట్లు అబీబు నెలలో నీవు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన కనుక ఆ నెలలో నియామక కాలమందు 7 దినములు పులియని రొట్టెలను తినవలెను. చాలు. 3 సంవత్సరానికి 3 మార్లు పండుగ ఆచరింపవలెను అని అన్నాడు. ఇశ్రాయేలీలకి పరమదేవుడు ఆజ్ఞాపించింది. పండుగ ఆచరించమన్న తర్వాత పండుగలో ఆరాధన జరుగుతుంది. ఇశ్రాయేలీలో పురుషులందరూ దేవుడు నియమించిన నియామక కాలాల్లో, అంటే పస్కా పండుగ రోజున, తర్వాత పెంతుకొస్తు పండుగ దినాల్లో, పర్ణశాలల పండుగ దినాల్లో, ఇలాగ సంవత్సరానికి 3 మార్లు పురుషులందరూ యెహోవా సన్నిధిలో కనబడాలి. వారు ఏ ప్రాంతంలో ఉన్నా సరే అక్కడికి రావాలి. ఆరాధన జరుగుతుంది ప్రత్యేకించి. వారు అలాగే ఆరాధన స్థలానికి వస్తున్నప్పుడు, దేవుణ్ణి ఆరాధించడానికి వారు సమావేశం అవుతున్నప్పుడు వారు వట్టి చేతులతో రాకూడదు. 15వ అధ్యాయం చివరిలో నా సన్నిధిని 15వ వచనం, 23వ అధ్యాయం 15వ వచనం చివరి మాటలో, నా సన్నిధిని ఎవడునూ వట్టి చేతులతో కనబడకూడదు. నీ పొలంలో విత్తిన నీ వ్యవసాయంలో తొలి పంట యొక్క కోత పంటను, పొలములో నుండి నీ వ్యవసాయ ఫలమును నీవు సమకూర్చుకొని తర్వాత సంవత్సరం ఫల సంగ్రహము పండుగను ఆచరింపవలను. ఇలాగూ దేవుడు ఆజ్ఞాపించారు. నా సన్నిధిని మీరు వట్టి చేతులతో కనబడకూడదు. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 16వ వచనంలో కూడా ఇదే సంగతిని మహోన్నతుడు రెండవసారి కూడా వారికి ఉపదేశించారు. ఏటికి 3 మార్లు అనగా పొంగని రొట్టెల పండుగలోను, దానినే పస్కా పండుగ, పులియని రొట్టెల పండుగ అని కూడా అంటాం. వారముల పండుగలోను అంటే పెంతుకొస్తు పండుగ, పర్ణశాలల పండుగలోను నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలమున నీ మగవారందరూ ఆయన సన్నిధిని కనబడవలను. దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలం అది ఆరాధనా స్థలం. ప్రత్యేకించి కాలక్రమంలో అది యెరూషలేము అయ్యింది. యెరూషలేము దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలం, దేవుణ్ణి ఆరాధించే స్థలం, దేవుణ్ణి ఆరాధించే స్థలం అయ్యింది. తర్వాత చూస్తాను 17వ వచనంలో, వారు వట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనబడక నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతివాడు తన శక్తి కొలది ఇవ్వవలెను. దేవుడు నీకు అనుగ్రహించిన శక్తి చొప్పున ప్రతివాడు యెహోవా ఇవ్వాలి. వట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనబడకూడదు అన్నాడు. వట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనబడకూడదు అని ఆజ్ఞాపించిన తర్వాత ఇశ్రాయేలీయుల జనాంగము దేవుణ్ణి ఆరాధించడానికి యెరూషలేము యాత్ర చేసిన
ప్రతి సమయంలో దేవుడు ఏర్పాటు చేసుకున్న ఆరాధన స్థలానికి వీరు ప్రయాణమైన ప్రతి స్థలంలో ఆరాధన చేయటానికి సమావేశమైనప్పుడు వట్టి చేతులతో వెళ్ళేవారు కాదు. దేవునికి నైవేద్యం అర్పించటానికి, ప్రథమ ఫలాలు అర్పించటానికి, బలులు అర్పించటానికి అవసరమైనటువంటి వస్తువులన్నీ తీసుకొని వెళ్ళేవారు. వస్తువులన్నీ తీసుకొని వెళ్ళారు. సౌలు కాలంలో, న్యాయాధిపతుల కాలంలో, తర్వాత దావీదు కాలంలో ఇలాగూ ఇశ్రాయేలు రాజులు యెరూషలేము కేంద్రముగా చేసుకొని పరిపాలిస్తూ యెరూషలేమును ఆరాధనా స్థలముగా దేవుడు కోరుకున్న దగ్గర నుండి వారి సంగతులు జరిగిస్తూనే ఉన్నారు. ప్రత్యేకించి దావీదు కాలంలో నుండి యెరూషలేము క్యాపిటల్. ఎన్ని సంవత్సరాలు వాళ్ళు దేవుని ఆరాధన చేశారో, ఎన్ని వస్తువులు దేవుని సముఖానికి వాళ్ళు తీసుకొని వెళ్ళారో. వారు ఒట్టి చేతులతో కనబడకుండా మా చేతిలో నీకు అర్పించవలసిన నైవేద్యంతో నింపుకొని వచ్చాం, మా చేతిలో నీకు అర్పించవలసినటువంటి దహన బలులను మోసుకొని వచ్చాయి దేవా, నేను ఒట్టి చేతులతో నీ సన్నిధిని కనబడలేదు అని ఎంతమంది ఎన్నిసార్లు దేవుని ఎదుట వారి చేతులు చూపించారు, వారు తీసుకొచ్చిన వస్తువులు చూపించారు. కానీ పరమదేవుడు ఒకరోజు వాళ్ళు తీసుకొచ్చినటువంటి వస్తువులను గురించి ఈ విధంగా మాట్లాడారు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో నుండి, సొదొమ న్యాయాధిపతులారా, యెహోవా మాట ఆలకించుడి, గొమొర్రా జనులారా, మన దేవుని ఉపదేశమునకు చెవియొగ్గుడి. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులకు పొట్టేళ్లను వెక్కసమాయను, నాకు ఇష్టం లేదు, నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణము త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడెవడు? మీ నైవేద్యము వ్యర్థమో, అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్పణము, దాని ఇకను తేకుడి. చాలు. వట్టి చేతులతో రావద్దు అని ఆజ్ఞాపించిన పరమదేవుడే వారు వస్తువులను సమకూర్చి తీసుకొని వస్తే, దహన బలులను నైవేద్యాలకి వస్తువులను సమకూర్చి తీసుకొని వస్తే పరమదేవుడు అన్నాడు, అసలు మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు? తమరే కదా ఆజ్ఞాపించింది రమ్మని. సంవత్సరానికి 3 మార్లు తమ సన్నిధిలో కనబడమని ఆజ్ఞాపించింది తమరే. ఆజ్ఞాపించిన తర్వాత వట్టి చేతులతో రాకూడదని కూడా తమరు కోరారు. అందువలన ఇదిగో మేము బలి అర్పణలకు, నైవేద్యానికి అవసరమైనటువంటి వస్తువులన్నీ తీసుకొని వచ్చాం. ప్రత్యేకించి దేవునికి నైవేద్యం చేసే సంగతి లేవీకాండం 2వ అధ్యాయంలో ఉంటుంది. క్రొత్త పంట, భూపంటలో ప్రథమంగా వచ్చినటువంటి తైలము, భూపంటలో ప్రథమంగా వచ్చినటువంటి పిండి, వాటితో నైవేద్యం చేయాలి. కాబట్టి వారి భూపంటను, వారి పశు సంపదను, తర్వాత వారి వాణిజ్య పంటల్లో కూడా భాగాలు తీసుకొని వచ్చి దేవుని సముఖంలో వారు తమ చేతులను చూపించారు. ఖాళీగా లేవు చేతులు, సరుకులతో నింపబడిన చేతులు. ఇలాగ వారు దేవుని సన్నిధికి వచ్చిన పరమదేవుడు అన్నారు, అసలు మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు?
దేవా, తమరిని ఆరాధించడానికి వచ్చాం మేము. తమరు కోరారు కదా, తమరు ఆజ్ఞాపించారు కదా, తమ ముఖ దర్శనం చేసుకోవటానికి వచ్చాం. నాకు వెక్కసం అయిపోయింది, మీ నైవేద్యం వ్యర్థము, అది నాకు అసహ్యం పుట్టిస్తుంది అనేసి. అసలు మీరు తెచ్చిన వస్తువులు ఇష్టం లేదు, మీరు రావడం ఇష్టం లేదు అనేసి. మీరు తెచ్చిన వస్తువులు అక్కర్లేదు, మీరు రావడం కూడా నాకు ఇష్టం లేదు. ఆరాధనకు వస్తున్నటువంటి మనుషులతో పరమదేవుని యొక్క సంభాషణ ఇది. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనంలో నుండి కూడా ఇలాంటి సమాచారాన్నే పరమదేవుడు ఇశ్రాయేలీయుల జనాంగానికి తెలియచేశారు. మీ పండుగ దినములను అసహించుకొనుచున్నాను, వాటిని నీచముగా ఎంచుచున్నాను. మీ వ్రత దినములలో కలుగు వాసనను నేను ఆగ్రాణింపనొల్లను. నాకు దహన బలులను నైవేద్యములను అర్పించినను నేను వాటిని అంగీకరింపను. చాలు. ప్రత్యేకించి దేవుణ్ణి ఆరాధించడానికి ఇశ్రాయేలీయుల జనాంగం వస్తే మీరు అర్పించే అర్పణల యొక్క వాసన నేను ఆగ్రాణింపనొల్లను అనేసి. అసలు నోవహు వాడలో నుంచి బయటకు వచ్చిన తర్వాత తన కుటుంబంతో కలిసి దేవునికి దహన బలి అర్పించాడు. దహన బలి అర్పిస్తే దేవుడు ఆ సువాసనను ఆగ్రాణించి అని ఉంటుంది అక్కడ. ఒకసారి మనం చదివితే ఆదికాండం 8వ అధ్యాయం 20వ వచనంలో నుండి, అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠం కట్టి పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠము మీద దహన బలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రాణించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను అని చెప్పేశారు. కాబట్టి దహన బలి అర్పిస్తే ఆ ఇంపైన సువాసనగా దేవుడు ఆ సువాసనను ఆగ్రాణించారు. అదే పరమదేవుడు. ఇశ్రాయేలీలో దహన బలు అర్పిస్తూ ఉంటే ఆరాధనలో నేను వాటిని ఆగ్రాణించను అనేసి. ఏం వ్యత్యాసం ఉంది? ఆలోచన చేయండి. ఇంకా మనం చదివితే 22వ వచనంలో, ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనంలో, నాకు దహన బలులను నైవేద్యములను మీరు అర్పించినను నేను వాటిని అంగీకరింపను. అర్పిస్తూ అంగీకరించను, సమాధాన బలులు కూడా అంగీకరించను అన్న తర్వాత ఆరాధనలో ఇశ్రాయేలీలు దహన బలులు ఉంటాయి. ప్యాటర్న్, ధర్మశాస్త్రపు ఆరాధన ప్యాటర్న్, దహన బలులు, అర్పణలు, నైవేద్యాలు, వాటితో పాటు సంగీతం, పాటలు, ఇవి కూడా ఉంటాయి. రెండవ దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం 25వ వచనంలో ఇశ్రాయేలీలు అంటే యూదులు ప్రత్యేకించి దేవునికి చేసే ఆరాధనలో పాటలు, వాయిద్యాలు
చదువుతాం. 25వ వచనం. మరియు మరియు దావీదును దావీదు రాజుకు దీర్ఘదర్శి అయిన గాదును ప్రవక్త అయిన నాతానును చేసిన నిర్ణయం చొప్పున యెహోవా మందిరములో తాళములను స్వరమండలమును వాయించుటకై లేవీలను ఏర్పాటు చేశాను. అదిగోండి, అలాగ జరగవలనని యెహోవా తన ప్రవక్తల ద్వారా ఆజ్ఞాపించి ఉండెను. దావీదు చేయించిన వాయిద్యములను వాయించుతోడను లేవీలను బోరలు ఊదుటకు యాజకులను నియమింపబడిరి. 27వ వచనంలో బలిపీఠం మీద దహన బలి అర్పించుడని హిజ్కియా ఆజ్ఞాపించను. దహన బలి అర్పణ ఆరంభమవుటతోనే బోరలు ఊదుటతోనూ ఇశ్రాయేలు రాజైన దావీదు చేయించిన వాయిద్యములు వాయించుటతోనూ యెహోవాకు స్తుతిగానం ఆరంభమాయెను. అంతసేపును సర్వ సమాజము ఆరాధించుచుండిరి, గాయకులు పాడుచుండిరి, బోరలు ఊదువారు నాదము చేయుచుండిరి. దహన బలి అర్పణ సమాప్తమగు వరకు ఇదంతయు జరుగుచుండెను. కాబట్టి పాత నిబంధన ఆరాధన ప్యాటర్న్లో దహన బలులు లేవీలు అర్పిస్తూ ఉంటారు. ఈ దహన బలులు అర్పిస్తూ ఉండేటప్పుడు బోరలు ఊదబడితే వాయిద్యాలు వాయించబడితే కొంతమంది గాయకులు ఉంటారు. ప్రత్యేకించి దావీదు ఏర్పాటు చేసినటువంటి గాయకులు 4000 మంది లేవీల్లో వారు పాడుతూ ఉంటారు. ఇదంతా ఆరాధన, ఇశ్రాయేలీలు చేసే ఆరాధన. సంవత్సరానికి 3 మార్లు యెహోవా సన్నిధిని వారికి కనబడి వట్టి చేతులతో కాకుండా దేవుడు వారికి ఆజ్ఞాపించినట్లుగా దహన బలులకు, నైవేద్యానికి, భూపంటను, వారి పశు సంపదను తీసుకొని కానుకలుగా తీసుకొని వచ్చి, స్వేచ్ఛార్పణను తీసుకొని వచ్చి వాటిని అర్పిస్తూ సంగీతంలో పాడేవారు, పాటలు పాడేవారు పాడుతూ ఉంటే ఆరాధనలో వారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని గురించి ఆమోసు గ్రంథంలో ఈ విధంగా రాయబడింది. 5వ అధ్యాయం 23వ వచనంలో, మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనీయుడి, మీ స్వరమండల నాదము వినుటకు తమరే ఆజ్ఞాపించారు కదా, తమరే ఆజ్ఞాపించారు. ధర్మశాస్త్ర సంబంధమైన ఆరాధనలో, పాత నిబంధన ఆరాధనలో ఇలాగ ఆరాధన చేయాలని ఆజ్ఞాపించింది మహోన్నతుడే. ఆయన ఇప్పుడు ఏమంటున్నారనంటే వాటిని మానేసేయండి, తొలగించేసేయండి, వాటిని వినటానికి నాకు మనసు లేదు, మీ అర్పణలు తీసుకోవటానికి నాకు ఇష్టం లేదు, అర్పణలో ఆరాధనలో భాగమైన మీ పాటలు కూడా వినటానికి నాకు ఇష్టం లేదు, మనసు లేదు అని చెప్పేసి. మనసు లేదు. మలాకి గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనంలో ప్రత్యేకించి ఆరాధన కార్యక్రమాన్ని జరిగించే మనుషులు లేవీలు. సంగతి ఏంటంటే ఇశ్రాయేలు అందరూ ఆరాధన చేస్తారు. ఆ రోజు ఆరాధన కార్యక్రమాన్ని జరిగించడానికి ఎన్నుకొనబడిన జనాంగం లేవీలు. ఆరాధనలో లీడర్షిప్ వీళ్ళది. లీడర్షిప్ మన ఆరాధనలో అధ్యక్షులుగా ఉండేవారు, ప్రసంగించేవారు, ప్రభు బలి అందించేవారు, కానుకలు సేకరించేవారు, నిలబడి ప్రార్థన చేసేవారు. మనుషులందరూ, సహోదరులందరితో కలిసి పాటలు పాడటానికి, నడిపించడానికి, పాటలు నడిపించడానికి నియమింపబడిన వారు. ఎలాగైతే లీడర్షిప్స్ ఉంటాయో లేవి యాజకత్వంలో, అంటే ధర్మశాస్త్రపు ఆరాధనలో
లేవీలు లీడర్షిప్ ఉంటుంది. లేవీ లీడర్షిప్ ఉంటుంది. ఇప్పుడు ఆరాధన చేస్తున్నటువంటి లీడర్స్ కోసం ఇలా మాట్లాడేశారు. మలాకి గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనంలో, మరియు రెండవసారి మీరు ఇలాగునే చేయుదురు, యెహోవా బలిపీఠమును ఏడ్పుతోనూ కన్నీళ్లతోనూ రోదనముతోనూ తడుపుదురు. కాబట్టి ఆయన మీ నైవేద్యమును అంగీకరింపుడు. నైవేద్యం తీసుకొస్తున్నారు, నేను అంగీకరించును అన్నారు. ఆరాధించడానికి వచ్చాం. ప్రత్యేకించి ఆరాధనలో నాయకత్వాన్ని తమరు అనుగ్రహించినట్లుగా మేము జరిగించడానికి వచ్చాం. తమ సముఖానికి నైవేద్యం తీసుకొని వచ్చాం, అర్పించడానికి తీసుకొని వచ్చాం. పరమదేవుడు అంటున్నాడు, నేను అంగీకరించను, మీ నైవేద్యం నేను అంగీకరించను, మీరు అర్పిస్తున్నటువంటి బలులు నేను అంగీకరించను. కారణం ఏమనంటే అవి నాకు అనుకూలంగా లేవు అని చెప్పి అర్పించను. ఆజ్ఞాపించింది ఆయన. వట్టి చేతులతో నా సన్నిధిని కనబడకూడదని ఆజ్ఞాపించింది ఆయన. లేవీ కాండంలో ఆరాధనలు ప్రత్యేకించి బలుల గురించి, నైవేద్యముల గురించి ఆజ్ఞాపించింది ఆయన. 2వ దినవృత్తాంతాల గ్రంథంలో ఆరాధనలో సంగీతం గురించి, పాటల గురించి ఆజ్ఞాపించింది ఆయన. ఆజ్ఞాపించిన ఆయనే ఇవి నాకు తేవద్దు, నాకు వినటానికి కానీ వాటిని స్వీకరించడానికి కానీ నాకు మనసు లేదు అన్నారు. అంతటితో కాకుండా అసలు మీరు రావడం కూడా నాకు ఇష్టం లేదు. అసలు మిమ్మల్ని రమ్మన్నది ఎవరో, నా ఆవరణం తొక్కటానికి మిమ్మల్ని రమ్మన్నది ఎవరో? మీరు ఇశ్రాయేలీయులు కాదు కదా. నేను ఆజ్ఞాపించింది ఇశ్రాయేలీయులతో. నువ్వు ఇశ్రాయేలీయుడు కాకుండా ఆరాధన స్థలానికి రావటానికి నీకు ఎంత ధైర్యం? నువ్వు ఇశ్రాయేలీయుడు కాకుండా నా మందిర ఆవరణం తొక్కటానికి నీకు ఎంత ధైర్యం అడిగా. మమ్మల్ని ఇశ్రాయేలీయులు కాదంటావా? మేము అబ్రహాం సంతానం కదా, తమరు మాతో నిబంధన చేశారు కదా, మా దేహం పైన సున్నతి గుర్తుంది కదా, మమ్మల్ని ఇశ్రాయేలీయులు కాదన్నట్టు మాట్లాడుతున్నావు. అవును కాదు, మీరు సొదొమ జనులు, గొమొర్రా న్యాయాధిపతులు. కాబట్టి మీరు ఆరాధించడానికి నా సన్నిధికి రావద్దు, ఆరాధించడానికి నా సన్నిధికి రావద్దు. మీరు అసలు నేను ఆహ్వానించింది మీలాంటి వాళ్ళకి కాదు. నన్ను ఆరాధించడం అని అంటే అంత చౌకబారిన పని అనుకుంటున్నావా? నా ఆవరణం తొక్కడం అని అంటే ఏదో కాలక్షేపానికి వచ్చిపోయే ఒక ఏమంటావు ఎంటర్టైన్మెంట్ ప్రదేశం అనుకుంటున్నావా? అసలు నేను రమ్మన్నది ఎవరు? నువ్వు ఇశ్రాయేలీయుడు కాకుండా. ఇశ్రాయేలీయుడు కానివాడు నువ్వు తీసుకొచ్చిన వస్తువులు నాకెందుకు? నా సన్నిధిలో నువ్వు అంటే అంతరంగముందు సున్నతి లేనివాడిగా కనబడితే నీ పాటలు ఎవరికి కావాలి? అవసరం లేదు అని చెప్పేసి. ఆరాధన కోరుకున్న దేవుని యొక్క స్వభావం అది. ఆరాధన కోరుకున్నది ఆయనే, ఆజ్ఞాపించింది ఆయనే, ఆరాధన ఏ విధంగా జరిగించాలో సూచించింది ఆయనే. అలాంటి దేవుడు ఈ విధంగా మాట్లాడేశారు ఇశ్రాయేలు. కాబట్టి మీకా ఈ విధంగా ఆలోచన చేయడం ప్రారంభించాడు. మీకా గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో నుండి ఇప్పుడు డౌట్ వచ్చింది ఈయనకి.
ఏం తెచ్చినా వద్దంటున్నాడు ఆయన. ప్రత్యేకించి యెషయా గ్రంథం, యెషయా మీకా సమకాలికులు. యెషయాలో స్టార్టింగ్లోనే అసలు ఇవన్నీ నాకు అవసరం లేదు, వాటి వల్ల నాకు వెక్కసమైంది, అసహ్యం పుట్టేసింది అనేసారు. మొదటి అధ్యాయం 11-12 వచ్చిన. ఇప్పుడు అదే సమకాలికుడు మీకా ఆలోచన చేస్తున్నాడు. యెషయా ప్రత్యేకించి రాజమందిరంలో ఉండే ప్రవక్త, మీకా సామాన్య జనుల మధ్యలో ఉండే ప్రవక్త. ఇద్దరు సమకాలికులే. కాబట్టి ఆ రోజు పరమదేవుడు రిలీజ్ చేసిన 2 పుస్తకాల్లో వాల్యూమ్ 1 యెషయా గ్రంథం. దానికి వాల్యూ ఎక్కువ ఉంది. ఎందుకనంటే రాజు సముఖంలోకి వెళ్ళిపోతుంది పుస్తకం. యెషయా రాజు ముందు, రాజు సమక్షంలో యెరూషలేములో ఉండి ప్రవచిస్తున్నాడు అని అంటే కాన్సన్ట్రేషన్ అంతా వెళ్ళిపోతుంది. ఇలా మాట్లాడాడండి దేవుడు యెషయా ద్వారా. ఏం మాట్లాడాడు? మీ నైవేద్యం నాకు అసహ్యం, మీ బలులో నాకు వెక్కసం అయ్యింది. అసలు మీరు ఇశ్రాయేలీలో కాదు కాబట్టి మీరు నా సన్నిధికి రావద్దు, నన్ను ఆరాధించడానికి మీరు రావద్దు అని చెప్పేశాడు. ఇప్పుడు మీకు ఆలోచన ఏం తీసుకొని వెళ్ళాలి? చదువుతాం. ఇప్పుడు మీకా గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. ఏం తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శించును, ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును. ఏం తీసుకొని వెళ్ళాలి? ఇప్పుడు ఆయన సన్నిధికి వెళ్ళాలి, వట్టి చేతులతో వెళ్ళకూడదు. ఏం సామాను తీసుకెళ్దాం, ఏ వస్తువులు తీసుకెళ్దాం? ఇప్పుడు ఆలోచనలో పెట్టాడు. యెహోవాను దర్శించాలి, అది ఆజ్ఞ. ఒక ఇశ్రాయేలీయుడిగా, యూదుడిగా నేను యెహోవాను దర్శించాల్సిన సమయం వస్తుంది. ఏం తీసుకువెళ్ళాలి? ఇప్పుడు ప్రత్యేకించిన పల్లెటూరు మీకా మోసుకొని వెళ్ళాలి అంత దూరం. అక్కడికి మోసుకొని వెళ్ళిన తర్వాత దేవుడు ఏం మాట్లాడతారంటే, నేను ఎవరు రమ్మన్నాడు ఇక్కడికి అంటారు. అంత దూరం ఈ వస్తువులు మోసుకొని వెళ్ళిన తర్వాత వీటిని నాకు ఇష్టం లేదు ఇవి అంటారు. ఇప్పుడు ఆయనను ఆనందింప చేయటానికి, నా ఆరాధన ఆయన అంగీకరించేటట్లుగా నేను ఆయన సముఖంలో కనబడటానికి ఏం తీసుకొని వెళ్ళాలి? ఏం తీసుకొని వెళ్ళి నేను యెహోవాను దర్శించును అని ఆలోచన చేయడం ప్రారంభించాడు. పేపర్ పెన్ను తీసుకున్నాడు, లిస్ట్ వేసుకుంటున్నాడు. దేవుడు ఆజ్ఞాపించినవి ఆయన సముఖంలో ధూపముగా, నైవేద్యంగా, అర్పణగా అర్పించడానికి ఉపయోగించే వస్తువులు ఏంటి లెక్కేసేస్తున్నాడు. చదివేసాను. దహన బలులను, వేల కొలది పొట్టేళ్లను, ప్రత్యేకించి తైలము నైవేద్యానికి ఉపయోగించేది. ఆయన సముఖంలో దీపస్తంభాన్ని, అంటే దీపస్తంభాన్ని వెలిగించడానికి ఉపయోగించేది తైలం. ఏం తీసుకొని వేలాది నదులంతా విస్తార తైలాన్న ఆలోచన చేస్తున్నాడు. ఆయనకు సంతోషం కలుగు చేయమని చెప్పేశాడు కదా. ఇప్పుడు ఆయన సముఖంలో సమాధాన బలి అర్పించాలి ఆరాధనలో ప్రత్యేకించి. ఎందుకనంటే అతిక్రమంలో జరిగాయి, వాటిని పరిహరించుకోవటానికి పాప పరిహారార్థ బలిలో, సమాధాన బలిలో దేవుడు ఆజ్ఞాపించాడు. ఇప్పుడు నా అతిక్రమానికి నేనేం అర్పించాలి? నా జ్యేష్ఠ పుత్రుడిని ఇస్తున్నా. మామూలు సంగతి కాదు అది. ఒక నిమిషం. నా జ్యేష్ఠ పుత్రుడిని ఇస్తున్నా. సరే,
ఆయనకి ఇష్టమైనవి ఆయన సముఖానికి తీసుకెళ్తే వద్దంటున్నాడు. నాకు ఇష్టమైనది తీసుకెళ్దాం అనుకుంటున్నాడు. ఒక తండ్రికి తన జ్యేష్ఠ పుత్రుడి కంటే గొప్ప వస్తువు ఏదన్నా, గొప్ప సంగతి ఏదన్నా ఉంటుందా? ఉంటుందండి. అత్యంత ప్రియమైన తన జ్యేష్ఠ కుమారుడు, తన అనురాగం, తన ప్రేమకు పాత్రుడు, అలాంటి జ్యేష్ఠ పుత్రుడును నా పాపమునకు పరిహారముగా నేను ఇవ్వాలని ఇస్తే బాగుంటుందా? ఎందుకనంటే ఆయన గతంలో కోరిన వస్తువులు ఆయన సముఖంలో సమర్పిస్తుంటే వద్దన్నట్టు. ఇప్పుడు నాకు ఇష్టమైనదేనా అర్పిస్తే అని ఆలోచనలో పడ్డాడు. పరమదేవుని యొక్క సందేశం, బాబు నీకు ఇష్టమైనది కాదు నాకు కావాల్సింది. బాబు నేను కోరింది కాదు, అసలు వాస్తవానికి విను. ఒక ఆరాధికుడిగా ఆరాధించడానికి నా సముఖానికి వచ్చేటప్పుడు నువ్వు నీతో పాటు తీసుకొని రావాల్సిన ప్రాముఖ్యమైన సంగతులు కొన్ని ఉన్నాయి. వట్టి చేతులతో రాకూడదని చెప్పాను, కరెక్ట్. వట్టి చేతులతో రాకూడదని చెప్తే ఏయో ఇవ్వాలి కాబట్టి వట్టి చేతులతో వెళ్తే మగవాడు పడతాడేమో దేవుడు అన్నట్టు ఏయో మొక్కస్థితి కోసం తెచ్చి నా సముఖంలో పడేస్తే నేను అంగీకరించను. అసలు మీరు తీసుకొని రావాల్సింది ప్రధానంగా కొన్ని ఉన్నాయి. ఆరాధించడానికి మీరు వచ్చిన ప్రతిసారి తీసుకొని రావాల్సిన సామాగ్రి ఉంది. ఆ సామాగ్రి ప్రత్యేకించి మీ వ్యక్తిత్వం, మీ స్వభావం, మీరు మనుషులు. నన్ను ఆరాధించే జనమైతే నేను దేవుణ్ణి, మీ ఆరాధన స్వీకరించే ఆయన్ని. కాబట్టి మీరు ఏం చేయాలనంటే వట్టి చేతులతో రాకుండా మీ స్వభావాన్ని మూట కట్టుకుని రండి. మీ స్వభావాన్ని పట్టుకొని రండి నన్ను ఆరాధించడానికి. తర్వాత చదువుతాం 8వ వచనంలో, మనుషుడా, అదనమాట. మనుషుడా అంటే అది సంగతి. నువ్వు మనుషుడివి, నువ్వు మనిషిగా నువ్వు ఆరాధన చేస్తుంటే నీ ఆరాధన అంగీకరించే దేవుడు నేను. కాబట్టి నువ్వు తేవలసినటువంటి సామాగ్రి ఒకటి ఉంది. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. అదిగో న్యాయముగా నడుచుకో, కనికరమును ప్రేమించి, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయో ఇదే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఏం తేవాలని లిస్ట్ వేసుకుంటున్నావు కరెక్టే. నీ భక్తి లిస్ట్ వేయటానికి నీ మనసును ప్రేరేపించింది మీక. నా సముఖంలో నువ్వు కనబడాలని, అది కూడా వట్టి చేతులతో కాకుండా కనబడాలని నీ ఆలోచన బాగుంది. ఇది ఆరాధికుని యొక్క ఆలోచన, యథార్థముగా ఆరాధించే వ్యక్తి యొక్క ఆలోచన బాగుంది. అయితే నువ్వు మనుషుడివి. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం. నువ్వు ఏం తీసుకొని వచ్చి ఒక మనుషుడా నన్ను సంతోషపెట్టగలవు? భూమి మీద సంతోషపెట్టగలిగే వస్తువు ఏదన్నా ఉందా? నువ్వు మనుషుడివి, జ్ఞాపకం చేసుకో. ఓ మనుషుడా, నువ్వు తీసుకొని రావాల్సింది ఉత్తమమైనది ఏంటనంటే నీ స్వభావం. నీ స్వభావంలో న్యాయంగా నడుచుకోవడం కావాలి. న్యాయంగా నడుచుకోవడం కావాలి. న్యాయంగా నడుచుకోవడం అని అంటే నీ ప్రవర్తన ఇతరుల విషయంలో న్యాయంగా ఉండాలి. వారు నా పట్ల ఎలాగున్నారు అనేది కాదు ఇక్కడ బిజినెస్. నువ్వు ఇతరుల పట్ల న్యాయంగా ఉన్నావా? నీ కుటుంబం పట్ల న్యాయంగా ఉన్నావా?
నీపై ఆధారపడిన వారి పట్ల న్యాయంగా ఉన్నావా? నీతో కలిసి ఆరాధించే నీ సహోదరుల పట్ల న్యాయంగా ఉన్నావా? నీ వృత్తిలో న్యాయంగా ఉన్నావా? నీ పనిలో న్యాయంగా ఉన్నావా? నీవు ఇతరుల పట్ల కనుపరిచే న్యాయం అది తీసుకొనిరా. న్యాయంగా నడుచుకున్నటియో, కనికరమును ప్రేమించటియో. ఎవరు నన్ను కనికరిస్తున్నారో కాదు, నువ్వు ఎవరిని కనికరిస్తున్నావు? కనికరమైన స్వభావము ఎత్తు నుండి పల్లమునకు ప్రవహించే నీరు లాంటిది. నీరు పల్లం నుంచి ఎత్తుకు ప్రవహించడానికి మనం ఎదురు చూడం. కనికరం అనేది మన నుంచి ఇతరులకు కనుపరచదగింది. అది ఎంత ప్రాముఖ్యమైనదనంటే, కనికరం గలవారు ధన్యులు, వారు దేవుని దగ్గర నుంచి కనికరం పొందుతారు. మనం దేవుని కనికరించాం, ఆయనే మనల్ని కనికరించాలి. అక్కడి నుంచి రావాలి కనికరం. అక్కడి నుంచి కనికరం రావాలని అంటే ముందు ఇక్కడి నుంచి వెళ్ళాలి. కాబట్టి కనికరమును ప్రేమించుటయో. యాకోబు పత్రికలు అంటారు, చదువుతాం ఒకసారి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో, కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును. కాబట్టి ఎదుటి వారి పట్ల కనికరం, మన ప్రవర్తనలో న్యాయం. ఎదుటి వారి పట్ల కనికరం. కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పును పొందుతాడు. కనికరము లేని తీర్పును పొందుతాడు. కాబట్టి వ్యక్తిత్వం, స్వభావం అది దేవుని సముఖంలో తీసుకొని రావాలి. న్యాయంగా నడుచుకో, కనికరమును ప్రేమించావు. ఆ తర్వాత అంటాడు, మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనంలో, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. దేవుని ఎదుట నీ ప్రవర్తన ఎలాగుంది? దేవుని ఎదుట ప్రవర్తన ఎలాగుంది? ప్రవర్తన ఎలాగుందని అంటే నీ హృదయం ఎలాగుంది? నీ హృదయంలో దేవుని ఎదుట దీన మనసుందా? దీన మనసుందా? దేవుడు నిన్ను దీనుడిగా గుర్తిస్తున్నాడా? నీ వ్యక్తిత్వంలో దేవుడు దీనత్వాన్ని చూస్తున్నాడా? ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆరాధికులు, ఓ మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. కనికరమును ప్రేమించుట, న్యాయముగా నడుచుకున్నట్టు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయో. అసలు వాస్తవానికి ఎదుటివారి పట్ల దీని మనసును వస్త్రం ధరించుకుంటే ఆ వస్త్రం దేవుడు గుర్తిస్తాడు. ఆ వస్త్రం దేవుడు గుర్తిస్తాడు. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో నుండి, చిన్నలారా ఎదుటివాని ఎడల దీన మనసును వస్త్రం ధరించుకొని. ఇక్కడ ముడిపెట్టాడు పరమదేవుడు. వాస్తవానికి చాలాసార్లు మనం ఈ సంగతి చూస్తాం. కనబడుతున్న సహోదరుని ప్రేమించిన వాడు కనబడిన దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అంటే నమ్మేదిలా. కనబడుతున్న ఎదుటివాని ఎదుటి నీ దగ్గర నీవు దేని మనసు కలగకపోతే, కనబడిన దేవుని ఎదుట దేని మనసు ఉంటే నమ్మేది ఎట్లా?
కాబట్టి దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించడం అని అంటే ఆరాధనలో ఆ 2 గంటల సేపు జరిగించే కార్యక్రమమా, దానికి ముందే లగేజ్ ప్యాక్ చేసుకొని తెచ్చే వస్తువా? అది ఆరాధనలో ఆయన ఎదుట దీన మనసు కలగలగని అంటే నువ్వు పట్టుకురా నీ వ్యక్తిత్వాన్ని, దీన మనసుని వ్యక్తిత్వాన్ని. వారమంతా, నెలంతా, ఆ రోజు ఇశ్రాయేలీయుడు సంవత్సరం అంతా తన సహోదరుడిత తను కనుపరిచిన దీన మనసు తన వ్యక్తిత్వంలో సంపాదించుకొని ఆ సంపాదన తన చేతి పట్టుకొని దేవుని సముఖంలో కనబడాలి. అది దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించడమో అంటే. ఆరాధనలో 2 గంటలు వెరీ ఒబీడియంట్. ఆయన ఎంత తగ్గించుకుంటాడంటే పై వేషం. బయటకు వచ్చాడు, ఏమీ లేని ఖాళీ ఆకు ఎగిరిపడుతుందండి, అన్నీ ఉన్న ఆకు అణిగి అనేది సామెత. అలాగే బయటకు వచ్చిన తర్వాత ఎగురుతున్నాడు. దేని మనసు లేదు. పరమదేవుడు అన్నాడు, మనుషుడా ఏది ఉత్తమమో నీకు తెలియచేయబడి ఉన్నది. యథార్థంగా ఆరాధించడానికి నీకు అవసరమైంది, అది అవసరమైంది. అసలు వాస్తవానికి ఆరాధికుని యొక్క మనసు ఎలాగుండాలని అంటే రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనంలో నుండి ఘనత విషయంలో అంటే నాకంటే నా తోటి సహోదరుడు గనుడు అని ఎంచుకోవాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో కక్ష చేతనైనను వృధాతిశయం చేతనైనను ఏమీ చేయక వినయమైన మనసు గలవారే ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు యథార్థవంతుడైన ఆరాధిస్తాం. నాకంటే ఎదుటివాడి యోగ్యుడు, ప్రత్యేకించి నాకంటే నాతో పాటు ఆరాధన చేసే సహోదరులు యోగ్యులు, సోదరులు యోగ్యులు. మరి నువ్వు వాళ్ళ తర్వాత నేను గొప్ప ప్రసంగికుడిని కదా, అయితే ఎవరికి కావాలి? భాషలతో మాట్లాడగలరు, ఎవరికి ఎక్కువ? దానికి లెక్క కట్టి జీతం ఆయన ఇస్తాడు. అప్పటి వరకు ఆయన బలాఢ్యమని చేతి కింద దేని మనసుకుడి వైపు ఆయన ఎదుట దీన మనసు కలిగి ప్రవర్తించాం. ఆయన ఎదుట దీన మనసు కలిగి ప్రవర్తించడం అని అంటే ఎదుటివాని ఎదుట కనపరిస్తే అది ఆయన ఎదుట కనపరిచినట్టు లెక్కింపబడుతుంది వాస్తవానికి. కాబట్టి మనుషుడా ఇది కదా నేను అడుగుతున్నాను, ప్రత్యేకించి యాకోబు పత్రికలో దేవుడు అహంకారులను ఎదిరిస్తాడు, దీనులకు కృప చూపిస్తాడు అని కూడా రాయబడి ఉన్నది. చదువుతా. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ అధ్యాయంలో 6వ వచనం. కాదు కానీ ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపు. ఎక్కువ కృప ఎవరికే? దీనులకు. కాబట్టి ఆరాధన కోరుకున్న ఆయన స్వభావం ఇది, ఆయన తత్వం ఇది.
ఆరాధన స్వీకరిస్తున్న దేవుడు అలాంటి వారు. కాబట్టి ఆయన ఆరాధించడానికి సమీపిస్తున్నటువంటి మనుషులు వట్టి చేతులతో రాకూడదు. తమ స్వభావాన్ని పట్టుకొని రావాలి. ఇదిగో నాది స్వభావం, ఈ స్వభావం కలిగిన నేను తమను ఆరాధించడానికి వచ్చాను, తమను ఆరాధించడానికి అనుగ్రహించాను, ఆమెను ఆరాధించడానికి అనుగ్రహించాను. కాబట్టి సంగతులు ఏ విధంగా ఉన్నాయి? సంగతులు ఏ విధంగా? యెషయా గ్రంథంలో 1వ అధ్యాయం 17వ వచనంలో ఆరాధకుడు కోరుకున్నది ఏంటి? యథార్థత. యథార్థంగా ఆరాధించడం ఆయన కోరుకున్నారు. యథార్థంగా ఆరాధించడం అని అంటే చదువుతాం ఇప్పుడు 17వ వచనంలో, కీడు చేయటం మానుడి, మేలు చేయి నేర్చుకొనుడి. కీడు చేయడం మానేసేయండి, మానేసేయాలి. అది కీడు. నీ వల్ల ఎవరికి కీడు కలగకుండా జాగ్రత్త పడు. ఒకవేళ ఎవరికన్నా కీడు జరుగుతుంది అనుకో, వెంటనే కార్యక్రమం మానేసేయి. కీడు చేయడం మానేసి మేలు చేయి. కీడు చేయడం మానేసి మేలు చేయి. న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసింపబడువారిని విడిపించుడి, తండ్రి లేని వారికి న్యాయం తీర్చుడి, విధవరాలు పక్షముగా వాదించుడి. యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు. చాలా యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు. విధవరాలు పక్షంగా నిలబడుతున్నామా? విధవరాలు పక్షంగా నిలబడుతున్నామా? తర్వాత తండ్రి లేని వారిని చేరదీస్తున్నామా? తండ్రి లేని వారి పట్ల మంచి ప్రవర్తన కలిగి ఉంటున్నామా? ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అన్నాడు ఇశ్రాయేలు ప్రజలు. నీ దినచర్య ప్రాముఖ్యం నన్ను ఈరోజు ఆరాధించడానికే. సంవత్సరంలో 3 సార్లు నా సముఖంలో కనబడి నన్ను ఆరాధించడానికి సంవత్సరం అంతా నువ్వు పాటించే దినచర్య పరిగణలోకి తీసుకుంటాను. నీ దినచర్య నీ వ్యక్తిత్వం పైన ఆధారపడి ఉంటుంది, నీ క్రియలు. కాబట్టి ఆరాధన కోరుకున్న దేవుడు ఆరాధికుడిని ఆయన అంగీకరించడానికి కొన్ని నియమాలు ఉన్నాయి, కొలతలు ఉన్నాయి. ఆమోస్ గ్రంథంలో ఆమోస్ గ్రంథం 5వ అధ్యాయం 23వ వచనంలో కూడా నీళ్లు పారునట్లుగా న్యాయము జరగనీయుడి, గొప్ప ప్రవాహం వలె నీతిని ప్రవహింపనీయుడి. ఎదుటివారి పట్ల న్యాయం నీళ్లు పారినట్లుగా. ఇందాక మనం మాట్లాడుకున్నాం, నీళ్లు పారినట్లుగా నీ నుంచి న్యాయం. అంతేకాదు, కనికరమును ప్రేమించు. నీ దేవుని ఎదుట దీన మనసు కలిగి ఉండవు. ఆ తర్వాత విధవరాండ్రి పట్ల, తండ్రి లేని వారి పట్ల నీ వైఖరి. ఆ తర్వాత యెషయా గ్రంథంలో 17వ వచనం, 1వ అధ్యాయం 17వ వచనంలో మేలు చేయడం మానేయొద్దు, మేలు చేయండి, కీడు మానేసేయండి అని చెప్పిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నారంటే నీతి. నీళ్లు ప్రవహించినట్లుగా నీతి ప్రవహించాలి. నీతి ప్రవహించాలని అంటే ప్రతి వారి పట్ల, ప్రతి మానవ బాంధవ్యాల మధ్యలో, ప్రత్యేకించి క్రీస్తు ప్రభు యొక్క శరీరంలో అవయవాలుగా అతుకుబడినటువంటి తోటి సహోదరుల మధ్యలో నీ ప్రవర్తన ఆయన ఆజ్ఞలను అనుసరించి ఉండాలి. నీతి ఎలా కలుగుతుంది?
నీతి ఎలా కలుగుతుందని ద్వితీయోపదేశకాండం 6 అధ్యాయం 25 వచనంలో చెప్పారు. ద్వితీయోపదేశకాండం 6 అధ్యాయం 25 వచనంలో మన దేవుడైన యెహోవా మన దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్టు మనకు ఆజ్ఞాపించినట్లు సన్నిధిని ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనం మనం నడుచుకున్నప్పుడు నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును. కాబట్టి నీతి ఎలా కలుగుతుంది? ఆజ్ఞలు అనుసరించి నడుచుకున్నప్పుడు. ఆయన ఆజ్ఞలు ప్రత్యేకించి ఆయన ఎదుట ఎలా ప్రవర్తించాలో, మనుషుల ఎదుట ఎలా ప్రవర్తించాలో అనేవే కదా ఆయన ఆజ్ఞలు. నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించాలి. కాబట్టి ఆయన ఆజ్ఞలు ఆయన ఎదుట ప్రవర్తించటానికి, ఆయన ఆజ్ఞలు ఆయన పోలికలో సృష్టింపబడిన మనుషుల ఎదుట ప్రవర్తించటానికి ఇవ్వబడ్డాయి. కాబట్టి నీతిని అనుసరించి, నీతిని ప్రవాహం వలె అని అంటే మన పనులు దేవుని ఎదుట ఆయన ఆజ్ఞను అనుసరించి, మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలు మనుషుల ఎదుట ఆయన ఆజ్ఞను అనుసరించి. అలాగ జరిగినప్పుడు నీతిని ప్రవాహంలాగా తీసుకొని వెళ్తాం. నీతిని ప్రవాహంలాగా తీసుకొని వెళ్తాం. అవి లేకుండా ఆరాధించడానికి వచ్చారు ఇశ్రాయేలీల జనాంగం. నాకు అవసరం లేదు, నాకు అవసరం లేదండి. వాటిని అనుసరించకుండా, వాటిని పట్టించుకోకుండా ఆరాధన జరిగించే నాయకులు వచ్చారు. నాయకులు లేవీలు వచ్చారు. నాయకత్వం వహిస్తున్నారు లేవీలు. వాళ్ళు వచ్చారు, నా బలిపీఠను తడిపేస్తున్నారు మీరు. తర్వాత రోదనతోనూ కన్నీళ్లతో నింపుతున్నారు. ఏం జరిగింది అని అంటే, నిబంధన విషయంలో, దాంపత్యపు నిబంధన విషయంలో నువ్వు సరిగా లేకుండా నాయకత్వాన్ని వహించడానికి వచ్చావు కాబట్టి నాయకుడా నీ ఆరాధన కూడా నాకు వద్దు. నాయకుడా నీ ఆరాధన కూడా నాకు వద్దు. మలాకి గ్రంథంలో మనం ఆ సంగతిని చూసాం. అందువలన ఆరాధన కోరుకున్న దేవుడు ఆరాధన విషయంలో ఎంత సీరియస్గా ఉన్నాడో ఆలోచన చేయాలి. ముగించేస్తున్నాను. చెప్పండి, ఒక్కొక్కటి ఇశ్రాయేలీల దగ్గర నుండి దేవుడు కోరుకున్నది, ఆరాధికుల దగ్గర నుండి. న్యాయం, న్యాయంగా నడుచుకోవడం, కనికరం, దీని మనసు కలిగి మేలు చేయడం, తండ్రి లేని వారిని, విధవరాండ్రులు, నీతి ప్రవాహం వలె. తర్వాత నాయకులకు ప్రత్యేకించి నిబంధనకు బద్దులై ఉండండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనంలో పుదీనాలోను, సొంపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయము, కనికరము, అదిగో విశ్వాసము విడిచిపెట్టేశారు. కాబట్టి ఇవి లేకుండా వస్తున్నారు ఆరాధన చేయటానికి. అందువలన పరమదేవుడు, మీ ఆరాధన నాకు ఇష్టం లేదు,
మీ ఆరాధన నాకు ఇష్టం లేదు, అసలు మీరే నాకు ఇష్టం లేదు అని చెప్పేసి. మరి ఏం చేయాలి దేవా? మరి ఏం చేయాలి? మేము మా ఆరాధనలో ప్రార్థనతో మొదలు పెడతాం, పాటలు పాడతాం, తర్వాత బోధ వింటాం, చేస్తాం, తర్వాత ప్రభు బలలో పాలు పొందుతాం, కానుకలు ఇస్తాం. 5 భాగాలు ఇవే కదండి, వీటిని చేస్తాం. నువ్వు ఏదన్నా చెయ్యి, ఇవే చెయ్యి. ఇవి నాకు అంగీకారంగా ఉండాలని అంటే వట్టి చేతులతో కాకుండా ఇవి పట్టుకురా ఆరాధనకు వచ్చిన ప్రతిసారి. అది యథార్థత. ఇవి పట్టుకురాకుండా ఇశ్రాయేలు ఎన్ని సంవత్సరాలు వెళ్ళారో ఆయన ఆరాధించడానికి. వారి వ్యక్తిత్వాన్ని దేవుని ఎదుట కనుపరచకుండా ఈ రూపంగా ఎన్నిసార్లు ఆరాధనకు వెళ్ళారు, ఎన్నిసార్లు వెళ్ళినా దేవుడు అంగీకరించలేదు. ప్రభువాన్ని చేసుకోవడేదాన్ని. మేము ఇవన్నీ చేస్తున్నాం, పుదీనాలోను జీలకర్రలోను సొంపులోను 10వ భాగం ఇస్తున్నాం అన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడనంటే, వీటిని మానక వీటిని చేయవలసి ఉన్నది. ప్రత్యేకించి 10వ భాగం అర్పించడం అనేది ఆరాధనలో భాగం, వాళ్ళకి ఆరాధనకు సంబంధించిన కార్యక్రమం. ఆయన ఏమన్నారంటే, వాటిని మానక వీటిని చేయి, వాటిని మానక వీటిని చేయి. అందువలన ఆలోచించాల్సిన అవసరం ఉంది. క్రొత్త నిబంధన ఆరాధన, యథార్థంగా దేవుని ఆరాధించే కార్యక్రమం ఆత్మతో సత్యంతో జరిగిస్తాం. ప్రతి ప్రభుదినాన్ని ఆయన ఎదుట కనబడేటప్పుడు వట్టి చేతులతో కనబడకూడదు. వాస్తవానికి మన వ్యక్తిత్వాన్ని మొదటగా తీసుకొని వెళ్ళి ఆయన ఎదుట పరిచి ఆయనకి చూపించి, ఇంకా ఎక్కడైనా అవసరమైనటువంటి సంగతులు దిద్దుకోవాల్సి వస్తే వాటిని దిద్దుకోవడానికి మనసుండి అప్పుడు వీటిని చేస్తే ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీలుగా, సొదొమ మనుషుల్లాగా, గొమొర్రా న్యాయాధిపతుల్లాగా మనల్ని చూడకుండా ఆత్మ సంబంధమైనటువంటి ఇశ్రాయేలీలుగా, ఆయన నిబంధన ప్రజలుగా, ఆయన ఆరాధించే జనంగా ఆయనను చూసి, ఆయన మనల్ని చూసి మన ఆరాధన అంగీకరిస్తాం. అందువలన ఈ సంగతులను మనం ఇలా కలిసి నేర్చుకోవటానికి పరమదేవుడు మన పట్ల చూపిన ఈ కృపను బట్టి తండ్రి అయిన దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ ప్రేమతో మీకు ఈ సంగతులు తెలియజేస్తూ మాట్లాడిస్తాను. అందరికీ